అమ్మ తత్వమును ఆలపింతుము, ఆలకించరండి. అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. తర్వాత ఇప్పుడు జడము చైతన్యము అనేది శాస్త్రం, లేతే శాస్త్రం చెప్పినా చెప్పపోయినా పురాతన పెద్దలు ఎందుకు అట్లా దాన్ని విభజించారని మీరు భావిస్తున్నారు? అంటే ఏది నిజమైనా సరే. అవునండి. ఎట్లా దేనికని ఎట్లా అంటే ఏదైనా ఒక విషయాన్ని జడము అని చేతనము అని రెండు విభాగాలు మన వ్యవహారంలోకి వచ్చాయి. శాస్త్రం కూడా ఒక దశలో వీటి అవసరం ఉందనే దృష్టితో ఏర్పాటు చేసింది. మనకు ఒక మాట ఉంది ఈ ఆధ్యాత్మిక సాధనకి సంబంధించిన దాంట్లో, మనం ఒక రూపంతో దైవాన్ని ఆరాధిస్తాం. ఏమిటండి ఒక రూపం, పరిమితమైన రూపంతో దైవాన్ని ఆరాధించడం ఏమిటి? అంతటా పరమాత్మ ఉన్నప్పుడు అని అంటే సామాన్యుడైన వాడు అంతటా నిండి ఉన్న పరమాత్మ చైతన్యాన్ని దర్శించగలిగిన స్థాయిలో ఉండడు. కాబట్టి ఇతడికి విశ్వాసం కుదరడం కోసం, గురి కుదరడం కోసం ఏదో ఒక రూపాన్నో ఒక నామాన్నో ఇతడి అభిరుచి మేరకు, మానవుల అభిరుచులు రకరకాలుగా ఉంటాయి కాబట్టి వేరువేరు అభిరుచులు కలిగిన వారికి వేరువేరు రూపాలు, వేరువేరు నామాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఎవరు ఏ నామాన్ని పట్ల, ఏ నామం పట్ల ఆసక్తి కలిగిన, ఏ రూపం పట్ల అభిరుచి కలిగిన వారైనా ఆ రూపంతో ఆ నామంతో ఆరాధించడం ప్రారంభిస్తే ఆరాధించగా క్రమంగా ఈ పరిమితమైన నామరూపాల్లో ఉన్నదే అపరిమితమైన సృష్టి అంతా ఉన్నది. ఇంకో దేవుడి రూపంలో ఇంకో పేరుతో ఉంది, ఇదే ఆ పేరుతో ఉంది అనేది అవగాహనకు వస్తుంది. కానీ మొదటి దశలో ఇంత మాత్రమే దేవుడు అని ఉంటుందన్నమాట. నేను ఆరాధించే రూపం మాత్రమే దైవం, మిగతావి కాదు అనుకుంటే ప్రాథమిక దశలో ఉన్నట్టు లెక్క అనమాట. అట్లాగే ఈ జడచేతన భేదం కూడా ప్రాథమిక దశలో ముందు చైతన్యం అంటే ఒకటి ఉంది, ఆ చైతన్యం ఇలా ఉంటుంది అని అర్థం చేసుకోవడానికి ఇదిగో ఇది జడం, ఇలా కానిది చైతన్యం, దీనికంటే విలువైంది, విశేషమైంది. ఈ చైతన్యం పట్ల ప్రాథమికమైన అవగాహన కలగడానికి జడాన్ని చెప్పారు. చైతన్యం పట్ల ఈ ప్రాథమిక దశలో ప్రారంభమైన అవగాహన పరిపూర్ణ స్థితికి వస్తే ఇంతకు ముందు జడమని పిలువబడింది కూడా జడం కాదు, చైతన్యం అని తెలుస్తుంది. ఉదాహరణకి గణిత శాస్త్రంలో 0 అనుకోనము అని ప్రారంభిస్తారు. లెక్కంతా పూర్తయ్యేటప్పటికీ మొదట 0 అనుకున్నది 0 కాదు, 150, 232, 616 అవుతుంది. 0 అనుకున్నది 616 ఎలా అయింది? ఈ లెక్కలో చేసిన ఒకదాని తర్వాత ఒకటి దాన్ని స్టెప్స్ అంటారు. ఒక్కొక్క దశ దాటి అసలు సమాధానాన్ని అతడు సాధించుకునే స్థితికి వచ్చేసరికి ఈ పరిశోధన అంతా పూర్తయ్యేటప్పటికీ శూన్యం అనుకున్నది శూన్యం కాదు, ఈ విలువ కలిగింది అనేది అవగాహన చేసుకున్నాడు. అలాగే మొదట జడం అనుకుని ప్రారంభిస్తే ప్రయాణం సాగడానికి అది ఒక మెట్టు అనమాట. క్రమంగా వెళ్ళిన తర్వాత ఏది చైతన్యం అని మనం అనుకున్నామో అది జడములు అనే దాంట్లో ఉన్నది కూడా అదే అన్నది వాడికి అవగాహనకు వస్తుంది. కాబట్టి అది క్రమంగా తెలుస్తుందనే ఉద్దేశం మొదటి దశలో ప్రారంభం కోసం ఏర్పాటు చేశారు. ప్రథమం సగుణమాశ్రిత్య తతో నిర్గుణం అవసాదయేత్ అని సంప్రదాయం చెప్పింది. సగుణారాధన మొదట ప్రారంభించి తర్వాత నిర్గుణారాధనకి మానవుడు వెళ్ళాలి. అమ్మ కూడా నా దృష్టిలో జడమే లేదు, అంతా చైతన్యమే అని చెప్తూ అమ్మ ఈ అంశాన్ని మరో చోట సమర్థించింది. భగవంతుడు అంతటా ఉన్నాడు, అయినా మనం ఎందుకు విగ్రహ రూపంలో ఆరాధిస్తున్నామంటే నిగ్రహం కోసమే విగ్రహ ఆరాధన. ఈ నిగ్రహం మనకు అలవడ్డానికి ఒక గురి కావాలి, ఒక నమ్మకం కావాలి, ఒక రూపం కావాలి. అందుకే కాలవ నిండుగా ప్రవహిస్తున్న దాహమైతే దిగటానికి రేవు కావాలి కదా. కాలవ అన్ని చోట్ల ఉన్నమాట నిజమే, కానీ మనం ఒకచోటే తాగలం, ఒకచోటే స్నానం చేయగలం. రేవు ఉంటే తప్ప మనం స్నానం చేయాలన్నా తాగాలన్నా స్నాన పానాలకు అవకాశాన్ని కలిగించేది రేవు, అంతటా నిండి ఉన్నది నీరు. అలాగే దైవ అనుగ్రహం మనం పొందడానికి పరమాత్మ అంతటా ఉన్నాడు, కానీ అనుగ్రహం పొందడానికి ఏదో ఒక నామరూపాలు. ఈ నామరూపాలు మాత్రమే కాక మొత్తం అంతా దైవమే అని క్రమంగా ఎలా అవగాహనకు వస్తుందో, జడం వేరు చేతనం వేరు అనుకుని చేతనం తెలుసుకోవడం కోసం ప్రయత్నం ప్రారంభిస్తే సాధన దశలో ముందుకు వెళ్ళగా జడం అనేది అసలు లేదని, మొత్తం అంతా చైతన్యమే ఉందని, ఈ చైతన్యం యొక్క లక్షణం ఏమిటంటే కొన్ని చోట్ల చైతన్యం వలె కనపడుతూ కొన్ని చోట్ల జడం వలె కనపడే లక్షణం కలిగి ఉందని ఆ చైతన్యం మానవుడికి అవగాహన వస్తుంది. ఆ అవగాహన కలిగిన స్థితిలో నుంచి అమ్మ మాట్లాడుతుంది, శిఖరాగ్రం మీద ఉండి అమ్మ మాట్లాడుతుంది. అందువల్ల మనకు అది విడ్డూరంగా అనిపిస్తుంది. ఆ శిఖరాగ్రం మీద నుంచి చూసిన వారికి అలాగే కనపడుతుంది. కాబట్టి తన బిడ్డలందరూ కూడా ఆ శిఖరాగ్రాన్ని చేరాలని కోరుకున్న అమ్మ తత్వ శిఖరాగ్రానికి మనను చేర్చాలని ఆరాటపడే ఆ తల్లి ఈ సత్యాన్ని ఈ విధంగా వ్యక్తం చేసింది అని అనుకోవచ్చు మనం. చాలా బాగుంది. సాధనా క్రమంలో చెప్పిన మాటే
జడము అనేది కర్తృత్వ కానీ అంతా చైతన్యమై ఉన్నది. కాకపోతే జడము చైతన్యముగా సాధకులకు ప్రాథమిక దశలో వాళ్ళు ముందుకు పోవటానికి ఇది ఒక ప్రారంభ బిందువుగా చెప్పిన మాట ఇది చాలా బాగుందండి. తర్వాత అమ్మ మాటలకు వస్తే, అమ్మ నాన్న మీరంతా నా బిడ్డలే కాదు నా అవయవాలు కూడా అన్నది. దాని అర్థం ఏమిటని మేము అర్థం చేసుకోవచ్చు అంటారు? మీరు వివరణతో మాకు కాస్త అర్థమయ్యేట్టుగా చెప్పండి. అయ్యా తప్పకుండానండి. అసలు మన ఆధ్యాత్మిక సాహిత్యాన్ని, పురాణ వాంగ్మయాన్ని మనం పరిశీలిస్తే అవతారాలు చాలా ఉన్నాయి. అమ్మ అవతారం ఒక ప్రత్యేకమైన అవతారం అనిపిస్తుంది. అమ్మ అవతారమూర్తిగా భావిస్తే, అమ్మ అవతారమూర్తి అనే నమ్మకం కలిగిన వారికి కాసేపు అమ్మ అవతారమూర్తి అనే నమ్మకాన్ని పక్కన పెట్టి అమ్మ ఒక ప్రవక్త అనుకుంటే, అమ్మ చేసిన ప్రవచనం కూడా చాలా విశిష్టమైన ప్రవచనం. అవతారమూర్తిగా ఉన్న అమ్మ అవతారం విశిష్టం అంటే అమ్మ దైవం అనుకుంటే, అమ్మ గురువు అనుకుంటే కూడా అమ్మ ప్రవచనం విశిష్టమైన ప్రవచనం. అయితే అమ్మ కొత్తదేమన్నా చెప్పింది అంటే చెప్పలేదు, కొత్తగా చెప్పింది. ఎందుకు కొత్తగా చెప్పింది అంటే, ఈ తరంలో తాను ఉన్నప్పుడు ఏ ప్రవక్త అయినా ఏం చేస్తాడంటే తన దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఒకే సత్యాన్ని వ్యాఖ్యానిస్తాడు. సత్యం ఒకటే, తాను ఏ ప్రదేశంలో ఉన్నాడు, ఏ కాలంలో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఆ ఒకే ఒక్క అఖండమైన పరమసత్యాన్ని తన దేశకాల పాత్రలకు అనుగుణంగా తన చుట్టూ ఉన్నవారి స్థాయిని దృష్టిలో పెట్టుకుని ఈ కాలానికి ఇలా చెప్తే మంచిది అనే దృష్టితో వాళ్ళు చెప్తారు. ఇలా చెప్పిన మాటల్లో ఒక మాట ఏమిటంటే, మీరంతా నా బిడ్డలు నాన్న, నేను దైవాన్ని కాదు, మీరు భక్తులు కాదు. దైవము భక్తుడు అనగానే భక్తుడికి ఏమనిపిస్తుందంటే దైవాన్ని ఆరాధిస్తే సరిపోతుంది. ఆరాధించడం అంటే ఏమిటో మనకు తెలియదు. ఏదో మన దృష్టిలో ఏవో అనుకుని ఆరాధనలు, ఇగో ఈ చేద్దాం, ఈ పూజ చేద్దాం, ఈ అభిషేకం చేద్దాం అని దైవాన్ని ఆరాధించి పక్కన ఊరుకుంటాం. కానీ అసలు ఆరాధన అంటే ఏమిటో కూడా మన సంప్రదాయం ఏం చెప్పిందో అన్నదాకా మనం వెళ్ళాం. ఇప్పుడు ఉదాహరణకి భక్తి యోగం అని ఉంది భగవద్గీతలో. మనందరికీ భక్తి ఉందని అనుకుంటున్నాం, భక్తితో ఏవో చేయాలనుకుంటున్నాం. ఏదో ఇంత పసుపు కావాలి, ఇంత కుంకుమ కావాలి, ఇన్ని అరటిపళ్ళు కావాలి, ఇన్ని కొబ్బరికాయలు కావాలి, ఇవన్నీ పూజా ద్రవ్యాలు కావాలి. ఆ పురోహితుడు ఒక జాబితా రాసిస్తాడు, అర్చకులు వారు ఏదో చెప్తారని అనుకుంటాం. ఈ జాబితా ఏది సరైన జాబితా? రామాచారి గారు ఒక విధంగా చెప్పారు, కృష్ణశాస్త్రి గారు మరొక విధంగా చెప్పారు. ఏది అసలైన జాబితా అని మనకు సందేహం వచ్చినప్పుడు అసలైన జాబితా ఎవరు చెప్పగలడు? పరమాత్మ చెప్పగలడు. పరమాత్మ భక్తి యోగం అన్న పేరుతో భగవద్గీతలో అసలు జాబితా ఇచ్చాడు, మనకు కావాల్సిన పూజా ద్రవ్యాలు. అందులో ఏమున్నాయని చూస్తే మనం అనుకునే ఈ వివరాలు ఏవీ లేవు. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖక్షమి. ఏ ప్రాణియందు ద్వేషం లేకుండా ఉండేవాడు, అందరితో మైత్రిని పాటించగలిగినవాడు, క్షమాగుణం కలిగినవాడు, ఈ లక్షణాలన్నీ ఉన్నవాడు నాకు ప్రియమైనవాడు, అతడే నా భక్తుడు. యోమద్భక్త సమే ప్రియ అని ప్రతి శ్లోకం చివర వస్తుంది. ఇలా ఎవడుంటాడో ఆ భక్తుడు నాకు ప్రీతిపాత్రుడు. ఇందులో అగరవత్తులు వెలిగించిన వాడని కానీ, హారతి కర్పూరం ఇచ్చిన వాడని కానీ, కొబ్బరికాయలు కొట్టిన వాడని కానీ, ప్రదక్షిణాలు చేసిన వాడని కానీ లేదు. మరి అమ్మే కొత్తగా ఇవాళ ఈ పైకి కనపడే ఆరాధనా విధానం కాకుండా ప్రవర్తన ప్రేమ అనేదాన్ని అమ్మే కొత్తగా చెప్పిందా అంటే చెప్పలేదు. ఈ తరానికి దాన్ని విశేషంగా దానికి ప్రాధాన్యం ఇచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ యుగంలో. ఆరాధన పేరుతో మానవుడు కరడుగట్టుకుపోయి కేవలం విగ్రహాన్ని ఆరాధిస్తే చాలనే భ్రాంతి నుంచి ఈ ఆరాధిస్తున్న విగ్రహం అంతటా వ్యాపించి ఉన్నది కాబట్టి ప్రాణులందరినీ ప్రేమించాలని తెలుసుకోవాలి. ఇది భగవద్గీత యొక్క అభిప్రాయం. ఆ అభిప్రాయాన్నే అమ్మ చెప్పింది అని అనిపిస్తుంది. నిగ్రహం కోసం విగ్రహాన్ని ఆరాధించండి, ఆ నిగ్రహాన్ని సంపాదించిన తర్వాత ఏం చేయాలి? అందరినీ ప్రేమించాలి. మరి నిగ్రహం కోసం అన్నప్పుడు నిగ్రహాన్ని సాధించాం కదా విగ్రహం ద్వారా, తర్వాత ఏం చేయాలి అంటే అమ్మ చెప్తోందనమాట. అందువల్ల అమ్మ చెప్పిన మాటల్లో మీరంతా నా బిడ్డలు అంటే ప్రేమతత్వానికి సంబంధించిన మాట. నేను దైవాన్ని కాదు, మీరు భక్తులు కాదు అంటే భక్తి అనే పేరుతో సాగే ఆరాధనల గురించి ఆలోచించకండి, అంతకంటే చేయవలసింది మరొకటి ఉంది. రెండో దశలో మానవుడికి దైవం తర్వాత బాగా ఇష్టమైంది ఎవరంటే గురువు. అందుకని అమ్మ ఏం చెప్పిందంటే, నేను గురువును కాను, మీరు శిష్యులు కారు. గురువు శిష్యుడు అనేప్పటికీ ఇవాళ ఈ యుగంలో ఏం జరిగిందంటే, గురువు శిష్యుడు ఒక సంప్రదాయం, ఒక ప్రచారం, ఒక పటాటోపం, ఒక యంత్రాంగం హడావిడి మొదలైపోయింది. వాళ్ళు సత్యానికి, ధర్మానికి, ఆచరణకు దూరం అయిపోయి ప్రచారం దృష్టి మాత్రమే కలిగిన వారు అయిపోయింది. ఇది రాకుండా ఉండడం కోసం, నాన్న నేను గురువును కాదు, మీరు శిష్యులు కాదు, కాబట్టి మనంతా ఒక సంఘంగా ఏర్పడి ప్రచారం చేసుకోవడం లక్ష్యం కాదు. మరి ఏమిటి అంటే, నేను అమ్మను, మీరు బిడ్డలు. అమ్మకు బిడ్డల మీద ఏ ప్రేమ ఉందో ఆ ప్రేమ మీ అందరి మీద నాకుంది, మీ అందరూ నాకు బిడ్డలేనని ఊరికే నేను అనటం కాదు, నాకు అలా అనిపిస్తోంది. నేనే మీ అందరినీ కని మీ తల్లులకు పెంపుడిచ్చాను అంటే ఏమిటి అర్థం అంటే, మనం ఒక మెట్టు పైకి వెళ్ళి ఆలోచిస్తే, ఆమె తల్లి మనందరం బిడ్డలం అయితే మనందరం ఎవరు? మనలో మనం ఒకరికొకరు ఏమవుతాం? సోదరులం అవుతాం. సోదరుల పట్ల మనం ఎలా ఉండాలో మనం ఆలోచించుకుని మనం సక్రమంగా ఉండడం కోసం,
ఆ సక్రమంగా ఉండడంలో ఏం వస్తుంది అంటే మళ్ళీ భక్తి యోగంలో చెప్పిన అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమః నిరహంకార ఈ గుణాలే వస్తాయి. సోదరుల పట్ల ఇలా ప్రవర్తించవలసిన తీరుతో ప్రపంచం మొత్తాన్ని సోదరులుగా భావించే స్థితిని మనకు ప్రసాదించడానికి నేను అమ్మను, మీరు బిడ్డలు. ఇది ఒక దశ అయిపోయింది అక్కడికి. ఆ తర్వాతి దశలో అమ్మ వేరు బిడ్డలు వేరు కాదు, మళ్ళీ బిడ్డలు అమ్మ కూడా ఒకళ్ళే. ఎందుకని పరమాత్మ ఒక్కడే ఇన్ని రూపాలు ధరించి ఉన్నాడు కాబట్టి అమ్మ వేరుగా బిడ్డలు వేరుగా కనపడడం కాదు, మొత్తం అంతా ఉన్నది ఒకే రూపం. ఆ రూపం అమ్మ అనుకుంటే ఆ అమ్మ రూపంలోనే ఈ బిడ్డలందరూ కూడా భాగస్వాములై ఉన్నారు కాబట్టి అప్పుడు అవయవాలు అయిపోయారనమాట. దీన్నే మన సంప్రదాయంలో పురాణ ఇతిహాసాల్లో విరాట్ రూప దర్శనం అనే పేరుతో భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని చూపించారు. కౌరవ సభలో మరి దుర్యోధనాదుల ముందు విశ్వరూపాన్ని చూపించినప్పుడు కృష్ణుడు ఆ విశ్వరూపంలో ఏముందో వర్ణించారు వ్యాసుల వారు. శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని ధరించిన ఆ శరీరంలోనే ఆ యుగానికి సంబంధించిన వాళ్ళందరూ కనపడ్డారు. కౌరవులు కనపడ్డారు, యాదవులు కనపడ్డారు, పాండవులు కనపడ్డారు, మహర్షులు కనపడ్డారు, బ్రహ్మ కనపడ్డాడు, విష్ణువు కనపడ్డాడు, పరమేశ్వరుడు కనపడ్డాడు, నవగ్రహాలు కనపడ్డాయి, సృష్టి మొత్తం అక్కడ కనపడింది. అంటే అర్థం ఏమిటి? ఇవన్నీ ఆ రూపంలో అవయవాలుగా ఉన్నప్పుడే కదా ఇవన్నీ కనపడేది. చెవుల్లోంచి అవి వస్తున్నాయి, తొడల భాగంలో ఒకళ్ళు ఉన్నారు, చేతుల భాగంలో ఒకళ్ళు ఉన్నారు. మీరంతా నా బిడ్డలు మాత్రమే కాదు నాన్న, నా అవయవాలు అంటే విరాట్ రూపాన్ని ధరించిన దైవాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు సృష్టి మొత్తం ఆ దైవంలో భాగమే తప్ప వేరు కాదు. ఈ తాత్వికమైన అవగాహన మనకు కలగడానికి తరువాతి అంశగా చెప్పిందనమాట అమ్మ. మొదట అమ్మ అనుకుంటే అర్థమయ్యేది వేరు, దైవం కంటే గురువు కంటే అమ్మ అనుకోవడంలో మనం దగ్గర అవుతాం ఆ తత్వానికి. ఆ తరువాతి దశలో ఇంకొక మెట్టు ఎక్కిస్తుంది అనమాట మనని, మీరంతా నా అవయవాలు కూడా. ఇది ఒక తాత్వికమైన ప్రయోజనం మాత్రమే కాక ఒక సాంఘికమైన ప్రయోజనం కూడా ఇందులో ఇమిడి ఉందేమో అని నా అభిప్రాయం అమ్మ చెప్పడంలో. ఎందుకంటే అమ్మ సంఘానికి దూరంగా ఎప్పుడూ ఏది చెప్పలేదు. నిత్య జీవితంలో మానవుడు శాంతియుతంగా బ్రతకడానికి, ప్రేమపూరితమైన జీవనాన్ని గడపడానికి, ద్వేషాన్ని దాటి మంచి భావాన్ని కలిగి ఉండడానికి కావలసిన మాటలకు భిన్నంగా అమ్మ ఏది చెప్పదలుచుకోలేదు అనేది నా వ్యక్తిగతంగా అమ్మ పట్ల నాకున్న స్పష్టమైన అభిప్రాయం. అందుకని అమ్మ ఎందుకు నా అవయవాలే మీరంతా అని ఎందుకు చెప్పింది అంటే, అమ్మ సన్నిధిలో మనం నమస్కారం చేసాం. అమ్మ జీవిత కాలంలో ఉన్నప్పుడు మనం అమ్మ ఈ రూపంతో కనపడుతున్న కాలంలో అమ్మ గదిలోకి వెళ్ళి అమ్మకు వాత్సల్యాలయంలో మనం అంతా నమస్కారాలు చేసాం. మన ఉంగరానికి ఉన్న నొక్కులు అమ్మ పాదానికి ఎక్కడ గుచ్చుకుంటాయో, అప్పుడే వికసించిన మృదు కమలాల వలె ఉండే అమ్మ పాదాలకు ఎక్కడ మన రిస్టువాచి పిన్ను గుచ్చుకుంటుందో, మన పెరిగిన గోరు తగులుతుందో అని ఎంత జాగ్రత్తగా అమ్మ పాదాలకు నమస్కారం చేశామో, అమ్మ కన్నులలోని ఆ దివ్య లావణ్యాన్ని చూసి ఎంత మురిసిపోయామో, అమ్మ ఇలా కుంకుమ పొట్లం ఇస్తున్నప్పుడు అమ్మ చేతిలో ఉన్న ఆ మృదు సౌకుమార్యాన్ని చూసి ఎంత ముచ్చటపడ్డామో, ఇవే అవయవాలు సృష్టిలో మీరంతా అంటే మనకు ఒక ధన్యత కలిగిస్తోంది. ఆహా, నేను అమ్మ చేతి అవయవాన్ని కదా. ఈ ధన్యతలో మనకు ఒక సందేశం ఉంది. అమ్మ తన అవయవాలతో మంచి పనులే చేస్తుంది కానీ కూడని పనులు చేయదు. అమ్మ అవయవాలమైన మనము మంచి పనులే చేయాలి. అమ్మ తన చేత్తో ఎవరికి హాని చేయలేదు, పెట్టింది తప్ప కొట్టలేదు. అమ్మ తన కాలితో ఎవరిని తన్నలేదు. అమ్మ తన చూపుతో ఎవరి పట్ల దురాలోచన చేయలేదు. అమ్మ తన చెవులతో ఎవరిని గురించి చెడు వినలేదు. అమ్మ తన నోటితో ఎవరిని గురించి చెడు మాట్లాడలేదు. అమ్మ అవయవాలమైన మనం ఎలా ఉండాలో మనకు ఒక సందేశాన్ని ఇవ్వడానికి మీరంతా నా అవయవాలు నాన్న. అవయవాలమని మురిసిపోవడం కాకుండా ఈ మురిసిపోయే చాటున ఏమి తెలుసుకోవాలో అది తెలుసుకుంటే అమ్మ ఈ సందేశం ఎందుకు చెప్పిందో అర్థమవుతుంది. ఇంకొక అడుగు ముందుకు పెడితే, అందరూ నా అవయవాలు అన్నప్పుడు అమ్మ అవయవాల పట్ల ఎంత జాగ్రత్తగా అమ్మకు కష్టం కలగకుండా ఉంటున్నామో, నేనే అమ్మ అవయవం కాదు మీరంతా అన్నప్పుడు నా పక్కవాడు కూడా, అతడి పట్ల కూడా నేను ఇలాగే ప్రవర్తించాలి. అమ్మ పాదాలు శ్రద్ధగా అధ్యయనం చేస్తాను, ఆరాధిస్తాను, నమస్కారం చేస్తాను, ప్రణమిల్లుతాను, కానీ పక్కవాడి విషయంలో అలా ప్రవర్తిస్తున్నానా అని ఆత్మపరిశీలన చేసుకుని అమ్మ అవయవాలను ఈ సృష్టి మొత్తంలో చూడగలిగితే అమ్మ లేకపోవటం అనేది ఉండదు. భౌతికమైన రూపంతో కాక విశ్వాత్మ చైతన్యంగా అమ్మ నీ చుట్టూనే ఎప్పుడూ ఉన్నది సుమా అనే ఒక అవగాహన మనకు కలిగి ఎప్పుడు పద్ధతిగా మనం బ్రతకడానికి, ఆత్మ చైతన్యవంతులుగా జీవించడానికి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా జీవించడానికి ఇలాంటి సమాజాన్ని రూపొందించడం ద్వారా మాత్రమే విశ్వశాంతి సాధ్యమవుతుందని ఆ అభిప్రాయంతో అమ్మ ఇలాంటి మాటలు సామాజిక ఆధ్యాత్మిక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పి ఉంటుంది అని అనిపిస్తుంది. చాలా చాలా అద్భుతంగా ఉందండి, చాలా బాగా చెప్పారు మాకు. తర్వాత అమ్మ మోక్షాన్ని గురించి మాట్లాడుతూ, నాన్న ముముక్షత్వమే మోక్షం అంది. అవునండి. ఎట్లా అది మీరు ఎట్లా దాని ఇది కూడా కొంచెం ఆశ్చర్యకరమైన అంశమేనండి. అమ్మ చాలా చమత్కారంగా ఇట్లాంటివి చాలా చెప్పింది. ముముక్షత్వమే మోక్షం. ముముక్షుత్వం అంటే మోక్షం కావాలనే కోరిక. మోక్షం కావాలనే కోరిక రాగానే మోక్షం రాదు కదా. మోక్షం కావాలనే కోరిక వస్తే మోక్షం అంటే ఏమిటో తెలియాలి, మోక్షాన్ని సంపాదించాలంటే ఏం చేయాలో తెలియాలి,
తెలిసాక ఆ ప్రయత్నం ప్రారంభించాలి. ఆ సాధనలో వచ్చే అంతరాయాలు ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళాలి. అప్పుడు కదా మోక్షం సిద్ధించేది. మరి ఇది కేవలం కోరిక. ముముక్షుత్వం అంటే కోరిక, మోక్షం కావాలి అనే కోరిక. అదే మోక్షం ఎలా అవుతుంది? ఇది మోక్షం కావాలనే కోరిక, ఇది చిన్న స్థాయి. ఈ స్థాయి తర్వాత ఎన్నో మెట్లు దాటి ఎంతో సాధన చేసి ఎన్నో అనుభవాలు ఎదుర్కొని ఎన్నో అడ్డంకుల్ని దాటుకుంటే అప్పుడు కదా మోక్షం వచ్చేది అని మనకు అనిపిస్తుంది. కానీ సంప్రదాయం ఏం చెప్పింది అంటే మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయ దుర్లభం త్రయమేవ ఏతత్ దైవ అనుగ్రహ హేతుకం. వివేక చూడామణిలో జగద్గురువులైన ఆదిశంకరుడు చెప్పిన మాట. మానవుడిగా పుట్టడం అంటే మిగిలిన ప్రాణుల కన్నా కొంచెం వివేకంతో చైతన్యంతో ఆలోచించే హక్కు కాదు, ఆలోచించవలసిన బాధ్యత కలిగిన వాడు మానవుడు. రెండవది ముముక్షుత్వం అంటే మోక్షం కావాలనే కోరిక కలగడం. మూడవది మహాపురుష సంశ్రయ, మహాపురుషులని ఆశ్రయించడం, వారిని సేవించుకుని వారి ప్రబోధాలు స్వీకరించి వారు తమ చూపుడు వేలుతో ఏ మంచి మార్గాన్ని చూపిస్తున్నారో ఆ మార్గంలో జీవనయాత్ర సాగించడం. ఈ మూడు దైవానుగ్రహం వల్ల మాత్రమే లభిస్తాయి, కానీ మామూలుగా లభించేవి, తేలికగా లభించేవి కాదు అని చెప్పింది. ఇందులో ముముక్షత్వం కూడా ఒకటి. అంటే మోక్షం కావాలనే కోరిక కలగడం. ఎప్పుడైతే మోక్షం కావాలనే కోరిక ఇతడిలో పుట్టిందో ఇతడు ఏం చేస్తాడు అంటే, ఏదైనా కోరిక మనకు పుట్టిందనుకోండి, ఆ కోరిక నిజమైన కోరిక అయితే, ఆ కోరిక నిజంగా మనకు పరిపూర్ణంగా ఉంటే దాన్ని సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు తప్ప ఊరుకోడు. రెండో గ్యాస్ సిలిండర్ కావాలనే కోరిక కలిగితే చాలు విశ్వ ప్రయత్నం చేస్తాడు. అబ్బో రెండో సిలిండర్ కోసం తపస్సు చేస్తున్నానండి అన్న మాటలు వింటున్నాం మనం. ప్రమోషన్ కోసం చాలా సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాను సార్, ఇన్నాటికి వచ్చింది. ఈ ట్రాన్స్ఫర్ కోసం తపస్సు నా వల్ల కాదండి. తపస్సు అనే ఆధ్యాత్మికమైన మాటని లౌకికమైన విషయాలకి మనం వాడుతున్నాం. అంటే అంత తీవ్రమైన ప్రయత్నము. మామూలు లౌకికమైన విషయాలకే తీవ్రమైన ప్రయత్నం తపస్సు స్థాయిలో మానవుడు చేస్తాడే, మోక్షం కావాలనే కోరిక కలిగిన తర్వాత ఊరుకుంటాడా, తీరిగా కూర్చుంటాడా, ప్రయత్నం చేయకుండా ఉంటాడా? ఈ కోరిక అతని చేత ప్రయత్నం చేయిస్తుంది. కోరిక పుడితే చాలు మిగతావన్నీ వాటంతా అవే జరుగుతాయి. అందుకని కోరిక గనక సక్రమంగా పుడితే, అది బలీయమైతే, ఆ బలీయమైన కోరిక వెంట అతడు తపన పడిపోయి ప్రయత్నం చేయకుండా ఉండలేడు. కాబట్టి మోక్షం వచ్చి తీరుతుంది. కాబట్టి చూడ్డానికి ఇది మొదటి దశ తర్వాత దశ అని కనపడుతుంది. ఒకడి జీవితంలో కొద్ది గడియల్లోనే ఇది జరగచ్చు, ఒకడి జీవితంలో జీవితకాలం పట్టచ్చు, ఒకడి జీవితంలో 2-3 జన్మలు కావచ్చు. ఏమైనా సరే ఎప్పటికైనా ఈ కోరిక అనేది పుడితే, ఒకవేళ ఈ జన్మలో శరీరం రాలిపోతే ఈ కోరిక యొక్క ప్రభావం కొనసాగుతుందని కూడా శాస్త్రం చెప్పింది. కాబట్టి అసలు మోక్షం కావాలనే కోరిక వాడి మనస్సులో పుట్టిందా, వాడికి మోక్షం వచ్చి తీరుతుంది. కోరిక పుట్టడమే ముఖ్యం. కోరిక పుట్టడానికి కావలసిన సంస్కారాన్ని మీరు పెంచుకోండి నాన్న. మోక్షం ఎలా వస్తుందనేది నేను చూసుకుంటాను, దానంతా అదే వస్తుందిరా అని చెప్పడానికి అమ్మ ముముక్షుత్వమే మోక్షమని మనలో ఒక ఆలోచన రేకెత్తించడానికి వీలైన మాట చెప్పి ఉంటుంది అని అనిపిస్తుంది. చాలా చాలా బాగుందండి. తర్వాత అమ్మ ఆరాధన గురించి కూడా మాట్లాడుతూ, నాన్న ఆవేదనే ఆరాధన అన్నది, ఇది ఎట్లా అవుతుంది ఆరాధన అని? అవునండి, ఇది కూడా కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే. మనకి భగవద్గీతలో చమత్కారమైన మాట ఉంది. మొదటి అధ్యాయం అంతా అర్జునుడు విషాదం. ఈ విషాదం యోగం ఎలా అవుతుంది? కానీ వ్యాసుల వారు అర్జున విషాద యోగం అని పేరు పెట్టారు మొదటి అధ్యాయానికి. ఈ మొదటి అధ్యాయంలో అర్జునుడు తన బాధంతా వ్యక్తం చేశాడు. గొల్లున ఏడ్చాడు. గాంధీవం జారిపోయింది అన్నాడు, ఒళ్ళు వేడెక్కిపోతుంది అన్నాడు, కళ్ళ నీళ్ళు వస్తున్నాయన్నాడు, నా వల్ల కావట్లేదు అన్నాడు. ఈ విషాదం అంతా విని విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన అని ప్రారంభించాడు రెండో అధ్యాయాన్ని. అక్కడి నుంచి పరమాత్మ బోధ ప్రారంభమైన తర్వాత ఆ ప్రారంభించేటప్పుడు పరమాత్ముడు ఎలా మాట్లాడేట అంటే, ప్రహసన్నివా, నవ్వుతున్నవా అని వలే మాట్లాడాడు అన్నాడు. అంటే ఈ ఏడవడం ఉందే, ఈ విషాదం, ఇది నరుడి లక్షణం. నవ్వు అంటే ఆనందం పరమాత్మ లక్షణం అని మనకు తెలుస్తోంది. కాబట్టి దుఃఖము జీవలక్షణం, ఆనందం పరమాత్మ లక్షణం. అందుకే బ్రహ్మానందం, పరమానందం అంటున్నారు దాన్ని. భగవంతుడు ఆనంద స్వరూపుడు అనే మాట కూడా ఉంది. కానీ దానికి భిన్నంగా అమ్మ ఏమంటుందంటే, ఒక వ్యక్తి దైవాన్ని ఆరాధించాలనుకున్నప్పుడు వేరుగా ఆరాధించక్కలేదు, వాడు ఆవేదన చెందితే చాలు, ఆవేదనే ఆరాధన. ఆవేదన అనేది నరుడు లక్షణం కదా, జీవలక్షణం కదా, అది పరమాత్మకి ఎలా ఉపయోగపడుతుంది, ఎలా ఆరాధన అవుతుంది అంటే, ఇది 2-3 రకాలుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అర్జున విషాదము యోగమైంది. మరి విషాదం యోగం ఎలా అవుతుంది? మనకు విషాదం వస్తే రోగం అవుతుంది, యోగం కావట్లేదు. అవును, అర్జునుడికి విషాదం వస్తే యోగం అయింది. ఎందుకయింది అంటే, అర్జునుడి విషాదం ఏ కారణం వల్ల వచ్చింది? నేను తప్పు చేస్తానేమో, అధర్మం చేస్తానేమో, తప్పు చేస్తాను, పాపం చేస్తాను, అధర్మం చేస్తాను, వీళ్ళందరినీ చంపితే నేను అనుకుంటున్నాను. కృష్ణుడు ఏమంటున్నాడు? నువ్వు యుద్ధం చేయకపోతే నీకు పాపం వస్తుంటున్నాడు. అంటే అర్జునుడు ఇప్పుడు ఒక విచికిత్సలో పడి ఇది చేయడమా అది చేయడమా, ఏమైనా నేను పాపం మాత్రం చేయకూడదు అని ఆవేదన చెందాడు.
ధర్మ నిర్వహణ కోసం తన వల్ల తప్పు జరగకుండా ఉండాలనే ఆరాటంలో కలిగిన ఆవేదన కాబట్టి విషాదం కాబట్టి ఆ విషాదం కూడా యోగమే అవుతోంది సుమా. అలాంటి ఆవేదన గనక నీకు కలిగితే నా జీవితంలో వచ్చే సన్నివేశాలను నేను సక్రమంగా అర్థం చేసుకుని ఎక్కడ నేను పొరపడుతున్నానో తెలుసుకోవడానికి ఆరాటపడుతూ ఈ పొరపాటుని దిద్దుకోవడానికి కావాల్సిన ఆవేదన నాలో ఉంటే నా వల్ల తప్పు జరగకూడదు, నేను ఏ పొరపాటు చేయకూడదు, నేను ఎవరికి హాని కలిగించకూడదనే ఆవేదన మనస్సులో కలిగితే అది దైవానికి ఆరాధనే అవుతుంది సుమా. ప్రత్యేకించి నువ్వు అర్చా కార్యక్రమంగా చేయక్కర్లేదు. ఈ ఆవేదనలో నుంచి నీకు ఆ దివ్యస్థితి పరమాత్మ అనుగ్రహిస్తాడు. ఇది ఒక ఆధ్యాత్మికంగా సమున్నతమైన స్థాయిలో. అలా కాక కుటుంబమైన పరిమితమైన విషయాలకు తనకు కావలసిన ప్రయోజనాలకు ఒక అనారోగ్యం వచ్చింది, వాడు తప్పించిపోతున్నాడు, నాకు అనారోగ్యం వచ్చింది, అయ్యో నేను ఉంటానో ఏమైపోతానో అని, లేకపోతే ఆర్థిక సమస్యలు వచ్చాయి, కుటుంబంలో ఎవరికో కష్టం వచ్చింది, తను బాగా ప్రేమించే కుటుంబ సభ్యుల్లో ఎవరికో కష్టం వచ్చింది, ఆవేదన చెందుతాడు. ఈ ఆవేదన, ఈ బాధ తీవ్రం అయ్యేటప్పటికి ఏమవుతుందంటే మనస్సు సంతోషంలో ఎప్పుడైనా విచ్ఛిన్నత పొందవచ్చునేమో కానీ బాధకు ఒక లక్షణం ఉంది, బాగా ఏకాగ్రం అవుతుంది మనస్సు ఏకాగ్రమైనప్పుడు ఆరాధన తేలికవుతుంది. ఈ ఆవేదన యొక్క తీవ్ర స్థాయిలో మనస్సు ఏకాగ్రమైనప్పుడు అతడిలో ఆలోచనలు మొదలవుతాయి. ఈ ఆవేదన క్రమంగా ఆరాధనగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గజేంద్రుడి విషయం చూసుకుంటే గజేంద్రుడు మొదట ఆవేదన పడ్డాడు, ఆవేదన ఆరాధనగా మారింది. ద్రౌపది విషయం చూసుకుంటే ద్రౌపది ఆవేదన ఆరాధనగా మలుచుకుంది, పరమాత్మ వచ్చాడు, అక్షయ వస్త్రాలు ప్రదానం చేశాడు. కాబట్టి పురాణ కథల్లో కూడా కనపడుతోంది ఏమిటంటే జీవుని వేదన ఆరాధనగా మారే అవకాశం ఉంది. అందుకే కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్ష కావ్యాన్ని, ఇది ఒట్టి సీతారాముల కథ కాదు, ఇందులో ప్రతి పాత్రలో ఉన్నది జీవుడు యొక్క వేదన ఉంది. ఈ జీవుడు వేదన రకరకాల మార్గాల్లో ఉండొచ్చు, రకరకాల రూపాల్లో ఉండొచ్చు, కానీ ప్రతి జీవుల్లో ఉన్నది వేదనే. ఈ వేదన తప్పకుండా పరమాత్మ విషయంలో ఆరాధనే అవుతుంది. దుష్టపాత్రల విషయంలో ఉండే వేదన కూడా. అందుకనే వైరభక్తి అనే సంప్రదాయం మనకు వచ్చింది. హిరణ్యకశిపుడు కూడా ఇంకొక మార్గంలో దైవాన్ని ఆరాధించాడు, రావణుడు కూడా వేరొక మార్గంలో దైవాన్ని ఆరాధించాడని చెప్పే పురాణ సంప్రదాయాల చాటున ఉన్న విషయాన్ని పరిశీలిస్తే, నా కన్నబిడ్డ నేను రాక్షసరాజుని, రాక్షస ధర్మాలను విడిచిపెట్టి వాడేదో విష్ణునామ కీర్తన చేస్తున్నాడు, నాకు కష్టంగా ఉందని హిరణ్యకశిపుడు ఆవేదన చెందాడు. ఆ ఆవేదన పరోక్షంగా ఆరాధనై హిరణ్యకశిపుడి అజ్ఞానం చేల్చబడి అతడు మళ్ళీ వైకుంఠంలో జయుడు కావడానికి సహకరించింది అంటే ఆ ఆవేదన పరోక్షంగా ఆరాధన అయింది. కాబట్టి మంచి సంకల్పంతో వచ్చిన ఆవేదన కానీ, పరిమితమైన ప్రయోజనం కోసం వచ్చిన ఆవేదన కానీ కూడా ఆరాధన అవుతున్నప్పుడు విశాలమైన దృక్పథంతో ఏర్పడ్డ ఆవేదన, తాత్వికమైన దృష్టితో ఏర్పడిన జీవుని వేదన ఆరాధన కావడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది. ఏ స్థాయిలో ఉన్న ఆవేదనైనా ఆరాధన కాగలిగే అవకాశం ఉంది, దిగులు పడక్కర్లేదు అని అమ్మ చెప్పడం ఈ మాటలు చాటడం దాగిన ఆంతర్యంగా కనిపిస్తుంది. చాలా చాలా అద్భుతంగా చెప్పారు. తర్వాత అమ్మ ఒడిదుడుకులతో బాధపడుతున్న ఒక సోదరుడు, అమ్మ నీ దయ నా మీద ప్రసరిస్తే ఒడిదుడుకులన్నీ పోతాయమ్మా అని అన్నప్పుడు, నా దయ ఉన్నంత మాత్రాన ఒడిదుడుకులు లేకుండా పోవు నాన్న, నా దయ ఒడిదుడుకులే అని కూడా అంది. అది ఎట్లా? ఇప్పుడు భగవంతుడు దయ ఉంటే కష్టాలు పోవాలనేది మన సాంప్రదాయంగా సామాన్య మానవుడి భావన. మరి అమ్మ ఇట్లా నా దయ ఒడిదుడుకులే అంటంలో అర్థం ఏంటి, భావం ఏంటి? సామాన్య మానవుడు భావించే భావనే కాకుండానండి, మన పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ, లేక ఈవేళ ఈ యుగంలో ఒక ఆధ్యాత్మిక తత్వవేత్త లేకపోతే ఒక గురువు, ఒక ఆధ్యాత్మిక గురువుగా కనిపించే వ్యక్తులు ఏం చెప్తున్నారంటే, ఎక్కువ మంది దైవాన్ని ఆరాధించు, నీ కష్టం తొలగిపోతుంది, ఈ పూజ చెయ్యి, నీకున్న సమస్య తీరిపోతుంది, ఇగో ఈ అభిషేకం చెయ్యి, నీకు ఏదో మృత్యువు తప్పిపోతుంది, ఇలా చెప్తున్నారు. ఇది యథార్థమా అని ప్రశ్న వేస్తే ఇది ఉపరితలం మీదే యథార్థం. కానీ అసలు శాస్త్రం ఏం చెప్పింది అంటే, మన సంప్రదాయంలో మానవుడు ఏమి చేసినా నిర్ణయం ప్రకారం అతడికి రావలసిన కష్టాలు వచ్చి తీరతాయి తప్ప దాన్ని ఎవరు మార్చలేరు. దైవాన్ని ఆరాధించినా కూడా అంత మాత్రాన దైవం అనుగ్రహించలేదని అనుకోవడానికి వీల్లేదు. అనుగ్రహించినప్పుడు కూడా, దైవానుగ్రహం పొందిన వారికి కూడా కష్టాలు వస్తాయి. కష్టాలు వస్తే దైవానుగ్రహం పొందలేదనడానికి వీల్లేదు. దీనికి మంచి ఉదాహరణ పాండవుల కథే. అంపశయ్య మీద ఉన్న భీష్ముడి దగ్గరికి పాండవులని వెంట పెట్టుకుని, కుంతిని పాండవుల్ని వెంట పెట్టుకుని వ్యాసుడు కృష్ణుడు తీసుకెళ్ళాడు. ఏమయ్యా, ఈ ధర్మరాజు తన వల్లే రక్తపాతం జరిగింది, నేను సింహాసనం స్వీకరించనంటున్నాడు. యుద్ధానికి ముందు అర్జునుడికి ఏ బాధ కలిగిందో యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజుకి ఆ బాధ మొదలైంది. మేము చెప్తే దారిన పడలేకపోతున్నాడు, నువ్వేమైనా చెప్పి చూస్తావా, నువ్వు చెప్తే బాగుంటుంది చెప్పు అన్నాడు. భీష్ముడు అప్పుడు వింత ప్రశ్న వేశాడు ధర్మరాజుని, నాయనా నిన్ను మాట అడుగుతాను, వీళ్ళేదో చెప్పమంటున్నారా, తర్వాత చూద్దాం కానీ నేనేం చెప్పగలను, ఆ సంగతి అలా ఉంచితే అసలు నువ్వు కనపడితే ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నానయా, ఒక మాట అడగమంటావా అన్నాడు.
ధర్మరాజు సహజంగా వినయం కలిగిన వాడు కాబట్టి అడుగు తాతయ్య, చెప్పడానికి ప్రయత్నిస్తానన్నాడు. భీష్ముడు అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఈ లోకంలో కష్టాలు ఎవరికి వస్తాయి? అసమర్థులకు వస్తాయి. సాధారణంగా అసమర్థులు కష్టాల పాలవుతూ ఉంటారు, సమర్థులు చక్కగా సుఖంగా ఉంటారు. ఇది సాధారణ అభిప్రాయం. మీరు అపారమైన సామర్థ్యం కలిగిన వాళ్ళు, ఎంత పరాక్రమం ఉంది మీకు, ఎంత సామర్థ్యం ఉంది, మరి మీకు కష్టాలు వచ్చాయి. వెంటనే ఏమంటామంటే మనం, ఎంత సమర్థులైనా దైవానుగ్రహానికి నోచుకోని వాళ్ళకి కష్టాలు తప్పవండి, సామర్థ్యం ఒక్కటి సరిపోదు, దైవానుగ్రహం ఉండాలి కదా అని అనుకుంటాము. కృష్ణుడు నిరంతరం మీ పక్క నుండి మీకు ఒక నీడలాగా వెన్నంటి మిమ్మల్ని రక్షాకవచంగా మీ పక్కన ఉన్నప్పుడు మీకు కష్టాలు కలిగే అవకాశం ఉందా? అసమర్థులకు కష్టాలు వస్తాయి, మీరు సమర్థులు. దైవానుగ్రహం లేనివాడికి కష్టాలు వస్తాయి, మీకంటే దైవానుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఎవరు లేరు. రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాత్రవోద్వేజకమైన గాండివము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధరుడైన భీముడు అయ్యాజికి తోడువచ్చునట. ఇన్ని విశేషాలు చెప్పి ఆపదగల్గుట ఏమి చోద్యము. పోతన్న గారి భాషలో భీష్ముడు అడిగిన ప్రశ్న. ఏం చెప్తాడు ధర్మరాజు సమాధానం? కష్టాలు రాలేదంటాడా, సామర్థ్యం లేదంటాడా, దైవానుగ్రహం లేదంటాడా? ఏది అనడానికి వీల్లేదు. కష్టాలు వచ్చిన మాట యథార్థం, సామర్థ్యం ఉన్నమాట యథార్థమే, దైవానుగ్రహం ఉన్నమాట యథార్థమే. ధర్మరాజు బాగా ఆలోచించాడు. ధర్మరాజు ఆలోచన గమనించి భీష్ముడే మళ్ళీ సమాధానం చెప్పాడు. ఈశ్వరుండు విష్ణుడెవ్వేళ యవ్వానికేమి సేయు పురుషుడేమి ఎరుగు అతని మాయలకు మహాత్ములు విద్వాంసులు అణగి మెలగుచుందురు అంధులగుచు. ఎంతటి వాడైనా, మహాత్ముడైనా, విద్వాంసుడైనా పరమాత్మ మాయా ప్రభావం వల్ల కష్టాలు ఉన్నట్టుగా అనుభవిస్తూ ఉంటారు, తప్పదది. ధర్మరాజు ఏమనుకున్నాడంటే, అసలు మా జీవితంలో మాకు వచ్చినవి కష్టాలు కావు, సాధనలో సోపానాలు. సామాన్యుడు కష్టం అనుకుంటాడు, ఉత్తముడైన వాడు ఇది పరీక్ష అనుకుంటాడు. నిత్య జీవితంలో పాఠం ముందు చెప్పి పరీక్ష తర్వాత పెడతారు, కానీ భగవంతుడు పరీక్ష ముందు పెట్టి దాని ద్వారా ఒక పాఠం నేర్పుతాడు. మా జీవితంలో మేము నేర్చుకోవలసిన పాఠం కోసం పరీక్షల రూపంలో ఈ కష్టాలు మాకు వచ్చాయని నేను నమ్ముతున్నాను అనుకున్నవాడు ధర్మరాజు. ఇది దైవాన్ని నమ్మిన వాడికి వస్తాయి, ఆరాధించిన వాడికి వస్తాయి, అనుగ్రహం పొందిన వాడికి వస్తాయి, అవేవి లేనివాడికి వస్తాయి. లేనివాడు వీటికి కారణాలు ఎవరో అనుకుంటాడు, దైవాన్ని నమ్మినవాడు వీటికి కారణాలు ఇది దైవ నిర్ణయం ప్రకారం ఇలా జరుగుతోందని గమనిస్తాడు. ఈ గమనించిన వ్యక్తి యొక్క కథ ఏమిటంటే, దైవాన్ని ఆరాధించినా కూడా కష్టాలు లేకుండా పోవు. కాబట్టి అమ్మ ఏమంటోంది, నా దయ ఉంది కదా అని మీకు ఒడిదుడుకులు లేకుండా పోవని అనుకోకండి. అంటే మీకు ఒడిదుడుకులు పోనంత మాత్రాన నా దయ లేదని అనుకోకండి. అసలు నా దయ ఒడిదుడుకులే. ఒడిదుడుకులు అయినంత మాత్రాన దయ లేదని కాదు, దయ ఉన్నా కూడా ఒడిదుడుకులు వస్తాయి. ఎందుకంటే ఇది నిర్ణయం కాబట్టి, నిర్ణయం ప్రకారం అంతా జరుగుతుంది. మరి నా దయ దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఈ ఒడిదుడుకులను తట్టుకునే శక్తి మీరు సంపాదించుకోవడానికి. యథార్థ స్థితి అర్థమైతే, ఉన్నది ఇది అని తెలిస్తే బాధ ఇది అనవసరంగా వచ్చి పడింది, ఇది నాకు రాకూడదు అనుకుని వాడు గింజుకుంటున్నంతకాలం అశాంతి వాడికి. ఈ బాధ పోకపోగా అదనపు అశాంతి. దీని యథార్థ స్థితి తెలిస్తే, ఓహో ఇది నిర్ణయం అన్నమాట. అమ్మ మీద విశ్వాసం ఉన్న బిడ్డలకు, అమ్మను దైవంగానో గురువుగానో ఒక ప్రవక్తగానో అవతారమూర్తిగానో నమ్మిన వారికి, అమ్మే మాకు ఆధారం అని అనుకున్న వారికి అమ్మ ఒక ధైర్యాన్ని ఇస్తుందన్నమాట. ఒడిదుడుకులు ఉన్నంత మాత్రాన నా దయ లేదని అనుకోవద్దు అని చెప్పడానికి, నా దయ ఉన్నంత మాత్రాన ఒడిదుడుకులు లేకుండా పోవు అని దాని వాక్యాన్ని తిప్పి చెప్పింది చమత్కారంగా. అంటే మన అమ్మ అనుగ్రహం పొందే కాబట్టి మనకేం కష్టాలు లేవు అనుకోకూడదు. కష్టాలు వచ్చినా అది కూడా అనుగ్రహమే. ఎందువల్ల? కష్టం రావడం వల్ల మన శక్తి బుద్ధి పదునెక్కుతుంది. చాలా విషయాలు మనకు తెలుస్తాయి. సుఖంగా ఉన్నప్పుడు జీవితంలో చెప్పడానికి ఏం లేదు, కష్టం వచ్చినప్పుడు చాలా విషయాలు మనకు తెలుస్తాయి. రాటు తెలియడండి వాడి జీవితంలో ఎన్నో డక్కాముక్కీలు తిన్నాడు, వాడు గొప్పవాడు అంటారు. జీవితం సుఖంగా సాగుతున్నంతకాలం మానవుడు తెలుసుకోవడానికి ఏం లేదు. ఓ కష్టం వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు యథార్థాన్ని గుర్తిస్తాడు. అందులో నుంచి ఇదివరకు తెలిసిన దానికన్నా కొత్త విషయాన్ని ఇతడు తెలుసుకుంటాడు. అంటే జీవిత అనుభవసారం వల్ల ఇతడు ఎదుగుతాడనమాట. ఎదుగుదలకు అది పరోక్షంగా సహకరిస్తుంది. అందుకే అమ్మ చాలా చమత్కారంగా, శిల్పానికి అందం రావాలంటే ఉలిదెబ్బలు అవసరం. ఈ ఉలిదెబ్బల వల్ల అందమైన శిల్పం కనపడుతుంది. జీవితంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినందువల్ల అతడి వ్యక్తిత్వానికి సమగ్రత, పరిపూర్ణ వికాసం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా అనుగ్రహమే. ఈ అనుగ్రహం వల్ల అతడు ఎదగలుగుతున్నాడు. కాబట్టి ఇది కూడా అనుగ్రహం అని గుర్తించండి. కాబట్టి తన జీవితంలో భావి కాలంలో వచ్చే ఎన్నో సమస్యల్ని, కష్టాలని ఎదుర్కోగల సామర్థ్యం, శక్తి, చైతన్యం, విజ్ఞానం ఇతనిలో ప్రవేశిస్తాయి. కాబట్టి అమ్మ అనుగ్రహంతో అదే అనుగ్రహము. ఇది ఏ దశ వరకు వెళ్ళి చెప్పిందంటే, అమ్మ నా దయను పొందిన వారికే కాదయ్యా, నాకు కూడాను.
అని నిర్ణయానికి నిర్ణయించిన వాడు కూడా బద్ధుడే అని ఒక వాక్యం చెప్పింది. ఈ వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే అమ్మ జీవితంలో కూడా కష్టాలు ఉన్నాయి. తన జీవితంలో ఉండే కష్టాలే తొలగించుకోకుండా ఉన్న తల్లి మన జీవితంలో కష్టాలు తొలగిస్తుందా? తొలగించనంత మాత్రాన అమ్మ దైవం కాకపోలేదు, దయా లేకపోలేదు. ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయో ఆలోచించమంటోంది, అర్థం చేసుకోమంటోంది. అయితే ఇంత మాత్రాన అమ్మ దయ ఉన్న వారికి కష్టాలు తొలగిపోకుండా లేవు. అమ్మ దయ వల్ల చాలామంది కష్టాలు దాటిన వాళ్ళు, ఆనందాన్ని పొందిన వాళ్ళు, అనారోగ్యాన్ని దాటిన వాళ్ళు, ఆర్థిక సమస్యలు దాటిన వారు, మానసిక సమస్యలను దాటిన వారు ఎందరెందరో ఉన్నారు. ఇక్కడ కూడా అమ్మ ఏమంటుందంటే, అమ్మ గొప్పతనం తన కర్తృత్వాన్ని అంగీకరించకుండా, నాన్న మీ జీవితంలో అలా జరగవలసిన సమయం వచ్చింది, ఆ సమయానికి నా దగ్గరికి రావాలని మీకు అనిపించింది. ఇన్నాళ్ళుగా ఉద్యోగం రాలేదు, నా దగ్గరికి రావాలని మీకు అనిపించింది. సరిగ్గా ఉద్యోగం వచ్చే ముహూర్తానికి మీరు నన్ను చూడాలనిపించింది. రేపు ఇంటర్వ్యూ, ఇవాళ వచ్చి అమ్మ దర్శనం చేసుకున్నాడు. మన్నాడు ఇప్పటిదాకా 100 ఇంటర్వ్యూలో సెలెక్ట్ కానివాడు ఆ మన్నాడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. ఈ రెండింటికి కార్యకారణ సంబంధం లేదు అంటుందమ్మ. విధి నిర్ణయంలో అలా ఉంది, అందువల్ల అలా జరిగింది అని తన కర్తృత్వ రాహిత్యాన్ని చెప్పడం కోసం కూడా నా దయ ఉన్నంత మాత్రాన ఒడిదుడుకులు లేవు అని చెప్తోంది. నేను కర్తను అని అమ్మ ఎప్పుడూ అంగీకరించదు. ఇది కూడా మహాత్ముల యొక్క లక్షణం. కుచేలుడు తన దగ్గరికి వస్తే కృష్ణుడు సంపదలు ఇస్తానులేవయ్యా అనకుండా, వెర్రి కుచేల నువ్వు రావాలటయ్యా, గురువుగారు మన ఇద్దరిని ఆశీర్వదించారు అన్నాడు, సంపదలు వస్తాయని అనుగ్రహించారు కదా అన్నాడు. అంటే గురువు అనుగ్రహంతో సంపదలు వచ్చాయి, నాకు ముందు వచ్చాయి, బట్వాడాలో కాస్త ఆలస్యమై నీకు ఇప్పుడు వస్తున్నాయి, నేను ఇవ్వడం లేదు. మహాత్ములు ఎవరైనా కూడా తనను ఆశ్రయించిన వారికి ఏదైనా ఇస్తున్నప్పుడు నేను ఇస్తున్నాను అనే అహంకార భావనకు అతీతంగా ఇస్తారు. ఎందుకని అంటే అది మనకు సందేశం. మనం చిన్న చిన్న ఉపకారాలు చేసి అబ్బో నేను కాబట్టి చేశానని భ్రాంతి పడుతున్నామే, ఈ అహంకారం మనకు లేకుండా ఉండడానికి అమ్మ మన కష్టాలు తొలగిస్తూ కూడా అబ్బే నేనేం చేయడం లేదు, నా వల్ల ఏం కాదు, ఇది అహంకార భావనకు అతీతంగా ఉండమనే సందేశాన్ని ఇవ్వడానికి కూడా చెప్పింది అని అనిపిస్తుంది. అందువల్ల ఈ మాటలో 2-3 కోణాలు కలిసి ఉన్నాయి. ఆ 2-3 కోణాలను పరిశీలిస్తే అమ్మ యథార్థమే చెప్పింది, మనకు కనువిప్పు కలిగించి మనను ముందుకు నడిపించడానికే ఈ మాట చెప్పింది అని మనకు అర్థమవుతుంది. అమ్మ చెప్పిన మహావాక్యాలకి, ఆ మహావాక్యాలని మీరు శాస్త్రాలతో సమన్వయం చేస్తూ చాలా అద్భుతంగా మా కోసంగా వివరించారు. ధన్యవాదాలు శ్రీనారాయణమూర్తి గారు. మరొకసారి మీరు అవకాశం ఇస్తే మరిన్ని విషయాలు అమ్మను గురించి, తప్పకుండా శాస్త్రాన్ని గురించి, మరికొన్ని వాక్యాల ఆధారంగా అమ్మకు ఈ భాషారూపమైన అర్చన చేసుకునే అవకాశాన్ని నేను వినియోగించుకుంటాను. తప్ప మీ ద్వారా మీ అందరం కూడా విని అమ్మ యొక్క అనుగ్రహ పాత్రలు కావాలని అమ్మను ప్రార్థిస్తూ, భీష్ముడు ఈ వాంగ్మయాధ్వరం అన్నాడు, అంటే వాంగ్మయ రూపమైన యజ్ఞం అన్నమాట. ఇది అమ్మకు ఈ వాంగ్మయ రూప సుమార్చన చేసుకునే అవకాశం ఇంకొకసారి కూడా నేను తప్పకుండా వినియోగించుకుంటాను. మీరు ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా అమ్మ అనుగ్రహంతో మీ ద్వారా మీ అందరం కూడా ఇంకా అమ్మ వాటలను ఇంకా సవివరంగా అర్థం చేసుకునేందుకు వివరణ మాకు ఉపయోగపడగలందులకై అమ్మని ప్రార్థిస్తూ నమస్తే. నమస్తే. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా 2 కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.